ప్రతిష్టాత్మక టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టోర్నీ యుఎస్ ఓపెన్ 2025లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. చెక్ రిపబ్లిక్ కు చెందిన టెన్నిస్ స్టార్ కరోలినా ముచోవా మైదానంలోనే కన్నీటి పర్యంతమైంది. ప్రేక్షకులు గ్యాలరీలో మాజీ ప్రియుడు కనిపించడంతో తీవ్ర భావోద్వేగానికి గురైంది. సోరానా క్రిస్టియానాతో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్లో తొలి సెట్లో ముచోవా 1-4తో వెనుకంజలో నిలిచిన సమయంలో అకస్మాత్తుగా సర్వ్ చేయకుండా ఆగిపోయింది. ప్రేక్షకుల వైపు సైగ చేస్తూ కన్నీళ్లు తుడుచుకుంటూ కనిపించింది. ఆటను తిరిగి ప్రారంభించే ముందు చైర్ ఎంపైర్ కు క్షమాపణలు కూడా చెప్పింది. ఈ అనూహ్య ఘటనతో అంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. ముచోవా ఎందుకు ఏడ్చిందనేది తెలియక అయోమయానికి గురయ్యారు. అయితే ఆ బాధను భరిస్తూనే ఆటను కొనసాగించిన ముచోవా అద్వితీయమైన ప్రదర్శనతో విజయాన్ని సొంతం చేసుకుంది. 7-6, 6-7, 6-4 తేడాతో 3 సెట్లను గెలుచుకుని ముందడుగు వేసింది. మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న ముచోవా ఏడవడానికి గల కారణాన్ని వెల్లడించింది. తన మాజీ ప్రియుడు ప్రేక్షకుల మధ్య కూర్చుని ఉండడంతోనే భావోద్వేగానికి గురైనట్లు తెలిపింది. నాకు ఎదురుగా నా మాజీ ప్రియుడు కూర్చున్నాడు. కొన్నిసార్లు అతను ఉండకూడని చోట కనిపిస్తాడు. నేను అతన్ని వెళ్లిపోమని చెప్పాను. మొదట అతను వెళ్లలేదు, కానీ తర్వాత నా బాధను చూడలేక వెళ్లిపోయాడు. అతన్ని చూస్తూ ఆటపై దృష్టి పెట్టడం కష్టంగా అనిపించింది అని ముచోవా చెప్పుకొచ్చింది. ఇక ఈ టోర్నీలో ముచోవా క్వార్టర్ ఫైనల్ కి చేరింది.